జూన్ 6, 2025 శుక్రవారం. ఈరోజు మనం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకునే ముందు మొలకల్చిరు వంగల్ ఏం జరిగింది ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో చిన్నగా ఒక గ్లిమ్స్ ఇచ్చేస్తాను చూడండి. సూపర్ టాప్ వచ్చేసి నిన్న ములుగుల్చిరు మార్కెట్ ₹400 అంటే యావరేజ్గా ₹350 లోపల అయితే జరిగింది. సో బక్రీద్ కూడా దగ్గరలోనే ఉంది, రేపే అనుకుంటా బక్రీద్ కూడా వచ్చేసి. సో అమ్మాల్సింది సో ఏమో కొంచెం అటు ఇటుగా జరుగుతూ ఉంది. రేపే బక్రీద్ వచ్చేసి. సో మామూలుగా అటు ఇటు జరుగుతూ ఉంటాయి. సో ఈరోజు ఏమన్నా అమ్ముతుందా అనేది చూడాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా నిన్న ములుగుల్చిరు మార్కెట్ అయితే చాలా వరకు ₹350 వరకు మార్కెట్ అయితే జరిగింది. కేవలం ఒక సింగిల్ లాట్ మాత్రం అంటే 2 లాట్లు మాత్రం ₹400 అంతే. నిన్న అంగల్ మార్కెట్ కూడా అంతే, యావరేజ్గా ₹330, ₹350 లోపల యావరేజ్గా నిన్నైతే అంగల్ మార్కెట్ అయితే జరిగింది. 2 మార్కెట్లు ఈవినింగ్ అంటే సాయంత్రం 2 మార్కెట్లు చాలా స్లోగానే జరిగాయని చెప్పొచ్చు. ఇంకా మదనపల్లి ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమి ఎలా అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. మనం ముందుగా స్టార్టింగ్ మండీ లైన్ అయితే భాగ్యలక్ష్మి మండీ వైపు తీసుకుంటే ఒక 5% మేర దిగుమతి అయితే పెరిగింది. అలాగే టీవీఎస్ మండీ లైన్ మొత్తం మాట్లాడుకుంటే ఈ లైన్లో ఇంచుమించు నేట్లాగే ఉన్నాయి. ఇంకా ఛాన్స్ అయితే ఉంది, వచ్చే ఛాన్స్ అంటే 6:21 అయితే అవుతుంది కాబట్టి ఇంకా దిగుమతి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఒక 5% మేర దిగుమతి పెరిగింది. ఇంకేమన్నా ఈ తర్వాత ఏమన్నా వస్తే 10% ఉంటుంది. లేదు ఈ తర్వాత రాకుండా ఇట్లనే ఉండింది అనుకో, అంటే 6:20 వచ్చిన స్టాక్ ఏమంటే ఎండిపోయిన ఒక 5% ఉంటుంది. లేదా ఇంతకు మించి వస్తే దిగుమతి పెరిగినట్టు అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఒక 5% మేర పెరిగింది. మరి ఏమన్నా ఈ తర్వాత ఏమన్నా వస్తే చెప్పలేము. ఇది ఇన్ఫర్మేషన్ మన మదనపల్లికి సంబంధించి. మీకు ఈ తక్షణ ఎందుకు భూవరం కావాల్సిన కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు.